వ్యక్తిగతంగా నీవు నేను. సో हम लोग देना है एंट्रेंस प्रभु यीशु मसीह को. वो तो खटखटा रहा है, हम ओपन करने से प्रभु आता है. So this is the decision which you should take personally. వ్యక్తిగతంగా నీవు యొక్క డెసిషన్ తీసుకున్నట్లయితే అప్పుడు యేసు ప్రభు లోపలికి వస్తాడు. దెన్ డార్క్నెస్ విల్ గో అవే, లైట్ విల్ ఎంటర్ ఇన్ అవర్ హార్ట్స్. రిసీవింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్, మనం ఆయనను అంగీకరించుట అంటే అర్థం ఏంటంటే ఆయన ఎదుట మన పాపం విషయం పశ్చాత్తాపడి ఆయనను సొంత రక్షకుడుగా మనం అంగీకరిస్తుంటున్నాం. యేసు ప్రభువా, నువ్వు నాకు రక్తం కార్చినావు, నా కొరకు ప్రాణం పెట్టినావు, నన్ను ఇంతగా ప్రేమించినావు, నీకు వందనాలు. ఇదిగో నీ ప్రేమ నేను అంగీకరిస్తున్నాను, నేను పాపిని, నా పాపం క్షమించు. అదే ఆయనను అంగీకరించట్లో స్టెప్ అనమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి అంగీకరిస్తే ఆయన లోపలికి వస్తాడు, హీ ఈజ్ అ లైట్. కాబట్టి అంతకుముందు ఉండే డార్క్నెస్ అంతటిని కూడా ప్రభు ఆయన సంపూర్ణంగా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తాడు. ఆయన మనతో మాట్లాడే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మార్పు చెందినటువంటి హృదయాన్ని మనం కలిగి ఉంటాం. అందుకే నికోడమస్తో యేసు ప్రభు చెప్తాడు కదా. సో జీసస్ క్రైస్ట్ ఈస్ టెల్లింగ్ విత్ నికోడమస్, అన్లెస్ యూ మస్ట్ బి బోర్న్ అగైన్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి मन फिराने से नहीं आप परलोक राज्य में आता है. सो परमेश्वर के पास आने के लिए मन फिराना, दैट्स वेरी इंपॉर्टेंट. సో ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా రక్షణ పొందకపోతే, ఆయన అంగీకరించకపోతే, ద లార్డ్ ఈస్ గివింగ్ యూ టైం. ప్రభు మీకు సమయాన్ని ఇస్తూ ఉంటున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే దిస్ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్ అండ్ దిస్ ఈజ్ ద యాక్సెప్టబుల్ టైం. ఇదే రక్షణ దినం, తర్వాత ఇదే అనుకూలమైనటువంటి సమయం. డోంట్ పోస్ట్పోన్ యువర్ సాల్వేషన్. నీ యొక్క రక్షణ ఏమాత్రం కూడా నీవు పోస్ట్పోన్ చేయొద్దు. టుడే ఈజ్ ద టైం. టుమారో వీ డు నాట్ నో వెదర్ విల్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ నాట్. సో అవర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అపాన్ దిస్ వరల్డ్. బిఫోర్ వీ లీవ్ దిస్ వరల్డ్ అండ్ వీ షుడ్ మేక్ దిస్ డెసిషన్ దట్ వీ షుడ్ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్. కాబట్టి కొంచెం జీవితంలో ప్రభు మాట్లాడుతుంటున్నాడు, ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే ఆయనైతే ప్రేమతో తడుతాడు. ద లార్డ్స్ లవ్ ఈజ్ సో గ్రేట్. నీవు తలుపు తీసే వరకు నీవు నశించిపోకూడదని దేవునికి ఇష్టం. కాబట్టి నువ్వు రక్షణ పొందాలని ఇష్టం, నిన్ను క్షమించాలని ఆయన ప్రాణం పెట్టాడు. సో రిమెంబర్ గాడ్స్ లవ్ అండ్ యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ట్రాన్స్ఫార్మ్ లైఫ్. ఆల్ డార్క్నెస్ విల్ గో అండ్ లైట్ విల్ ఎంటర్ ఇన్ అవర్ హార్ట్స్. That is the first thing. Then secondly, if Christ is there in our house, it should be noised. కదా, ఎవరి హృదయంలో యేసు ప్రభు ఉన్నాడో వారి జీవితం ద్వారా యేసు ప్రభు ప్రకటించబడాలి. ఫస్ట్ వి షుడ్ డెమాన్స్ట్రేట్ కదా, రిఫ్లెక్ట్ క్రైస్ట్. మన ఆత్మీయ జీవితంలో నుండి మనం సొంత జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క సుగుణాలు మనం కలిగి ఆయన వలె మనం మారట అవసరం. కాబట్టి ఆ సువార్త అనేది ప్రకటించట కంటే ప్రదర్శించుట అనేది మొదట మనం నేర్చుకోవాలి. కాబట్టి మనం ఎక్కడైతే జీవిస్తుంటున్నాం, ఫ్యామిలీ మెంబర్స్, అమంగ్ ఫ్యామిలీ మెంబర్స్, హౌ ఈజ్ అవర్ బిహేవియర్, మన రిలేటివ్స్ మధ్యలో, మన కొలీగ్స్ మధ్యలో, మన యొక్క నైబరింగ్ మధ్యలో మన జీవితం క్రీస్తును ప్రతిబింబించేదిగా ఉండాలి. దే షుడ్ సీ సంథింగ్ యూనిక్ ఇన్ అవర్ లైఫ్స్. అరే సంథింగ్ చేంజ్ ఇస్ దేర్, నా జీవితంలో లేనిది వీళ్ళు కలిగి ఉంటున్నారు అనేది వారు గుర్తించాలి. Then they only will come, one-to-one gospel we can give to others. So we have to bring many people. So here in Mark's gospel, second thing we have seen that many were gathered, because of the witness of this house. కాబట్టి ఇల్లు మరి విశ్వసించే ఇల్లు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. మూడవది ఏం చూస్తున్నాం చెప్పండి. I will stop here, you can tell. What is the third thing? Love for the word of God. దేవుని వాక్యం ఇది కంటిన్యూయేషన్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్ కదా. మన ఆత్మీయ జీవితం కంటిన్యూగా ముందుకు వెళ్ళాలంటే అంటే దేవుని వాక్యం మనల్ని నడిపించవలసిందిగా ఉంటుంది. ఫైండింగ్ గాడ్స్ విల్, प्रभु की इच्छा हम पाना है और प्रभु की इच्छा के अनुसार चलना है. So this is very important thing. Then finally we should live for Christ. యేసు ప్రభు కొరకు మనం జీవించాలి. కమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. మన ఆత్మీయ జీవితంలో క్రీస్తు కొరకై మనం సమస్తం సమర్పించడానికి సిద్ధంగా ఉండాలి. సో దిస్ హౌస్ షుడ్ బి
your house and my house. That's why the Lord has not given name of this, name for this house. Now we will come to how inside a Christian life will be there. హ్యాపీ ఫ్యామిలీలో 5 ఉంటాయి, 5 భాగాలు ఉంటాయి, జ్ఞాపకం పెట్టుకోండి. five things will be there in happy family. Panch रहता है, ఆనంద్ పరివార్ మే పంచ్. దేంటంటే ఈ 5 కూడా భర్త, భార్య, పిల్లలు కాకుండా ఇంకా 2 ఉన్నాయి. చాలామంది, చాలా తక్కువ మంది దీన్ని గుర్తించేవారుగా ఉంటారు. సో యేసు ప్రభు కట్టిన ఇల్లు, యేసు ప్రభు ఉన్న ఇల్లు, వాటి యొక్క స్ట్రక్చర్ ఏ రీతిగా ఉంటుందంటే చూడండి. ఫస్ట్ ప్లేస్ ఇన్ Psalm 128, let us turn to భజన సంహిత 128, 128 and verse 1 చదువుకుంటాం అందరం కలిసి. చదువుదామా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. కాబట్టి ఫస్ట్ దెర్ ఇస్ అ వర్డ్ ఇన్ తెలుగు యెహోవా లేదా లార్డ్ కదా. కాబట్టి క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి విషయం ఏంటంటే సంతోషకరమైన కుటుంబానికి మొదట ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలా? ద లార్డ్. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ప్రభు. అందుకే కొంతమంది డోర్స్కి రాసుకుంటారు క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని కదా. వాట్ ఎ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్, బట్ ఇట్ షుడ్ బి డెమాన్స్ట్రేటెడ్. ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం మనం ఇవ్వాల్సిన వారం ఉంటున్నాం. ఆల్వేస్ ఫస్ట్ ప్లేస్ టు ద లార్డ్, ఫస్ట్ ప్లేస్ టు. అంటే ఒక 50 కలిగి ఒకటి ప్రభుకి ఇవ్వడం కాదు కదా. మెనీ థింగ్స్ విల్ థింక్ ఇన్ దట్ వే. ఫస్ట్ ప్లేస్ టు గాడ్ అండ్ నెక్స్ట్ 40 థింగ్స్. నో, ఇంపార్టెంట్ థింగ్, ఇంపార్టెంట్ ప్లేస్ కదా. ప్రాముఖ్యమైనటువంటి స్థలం, అన్నిటికంటే ఉన్నతమైన స్థలాన్ని మనం ప్రభుకి ఇవ్వడం మనము నేర్చుకోవాలా. సో లార్డ్ షుడ్ బి హెడ్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫ్యామిలీ. క్రైస్తవ కుటుంబానికి ఆయనే శిరస్సుగా ఉండాలి, ఆయన ప్రాముఖ్యమైన వాడుగా ఉండాలి. కొలస్సీలకు రాష్ట్ర పత్రికలో రాయబడిన 1వ అధ్యాయం 18వ వచనం అనుకుంటాను కదా. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తము అని రాయబడుతుంది. ఇన్ ఎవ్రీథింగ్ హీ మే గెట్ ప్రీ ఎమినెన్స్ కదా. అన్నిట్లో కూడా ఆయనకు ప్రాముఖ్యత. సో ఇన్ ద క్రిస్టియన్ హోమ్, సో వీ షుడ్ గివ్ ఇంపార్టెంట్ ప్లేస్ టు గాడ్. దేవుడు అనే లోపల మనం మౌనం అయిపోవాలి కదా. అవునా కదా. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి ధనాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి మరి మన యొక్క టాలెంట్స్, మన యొక్క సమస్తము అన్నిట్లో కూడా ఆయనకు మొదట లేదా ప్రాముఖ్యమైనటువంటి స్థానం. మొదట అన్నప్పుడు చూడండి, ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది. రెవల్యూషన్ చాప్టర్ 2లో ఎఫెసియన్ చర్చ్లో చెప్తాడు, యూ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్ అంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ లవ్? మొదటి ప్రేమ అంటే ఏంటి? రక్షణ పొందిన తర్వాత వెంటనే దేవుని ప్రేమించేదా? నో. ద లవ్ విచ్ వీ రిసీవ్డ్, ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ కదా. ఇట్స్ ఒరిజినల్ లవ్. ఆ యొక్క ఎక్కడ పుట్టింది ఇది? ఇది దేవుని దగ్గర నుంచి పుట్టింది. ఈ ప్రేమ పరిశుద్ధాత్మ వలన మన హృదయాల్లో కుమ్మరించబడింది. దీనికి ఒక పేరు ఉంది. దీని పేరు ఏంటంటే అగాపే లవ్. ఏమంటుంది దీన్ని? అగాపే అనగా నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఇది ఒరిజినల్ లవ్, ద ఫస్ట్ లవ్ విచ్ గాడ్ హెస్ గివెన్ అస్. ఆ ప్రేమను మనము మరి కోల్పోకూడదు. ఆ ప్రేమ చాలాసార్లు ఏమైపోతుందంటే చల్లారిపోయే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఎట్లా ఉంది మన యొక్క కుటుంబంలో లేదా వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో ఉన్నటువంటి భార్య, భర్త, పిల్లల్లో ఆయనకు వచ్చినటువంటి ప్రేమ చల్లారిపోతుందా? లేకపోతే అది ఒరిజినల్గా ప్రభు ఇచ్చినట్లుగా నిస్వార్థమైన ప్రేమతో మనం ఆయన్ను ప్రేమిస్తుంటున్నాం. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్లేస్ షుడ్ బి గివెన్ టు గాడ్. అండ్ రెండవ స్థానం ఏమొస్తుందంటే 5వ వచనం రాయబడింది, సియోన్లో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును. ద లార్డ్ షల్ బ్లెస్ యూ అవుట్ ఆఫ్ ज़ायन. दैट इज दूसरा वचन में है, 5वां वचन में है. पढ़िए ब्रदर, हिंदी में, नेपाली में. हाँ, प्रभुले तिमीलाई सियोनबाट आशीष दिनु. सियोनबाट. So this is called the church. Second place in a Christian home should be given to the house of God. దేవునింటికి. అందుకే భక్సింగా చెప్పేవాడు, దేవునింటికి దగ్గరలో ఉండాలని, మిస్ కాకూడదు. సో అన్ని మీటింగ్స్, నాట్ ఓన్లీ సండే, అన్ని మీటింగ్స్ కూడా మనం అవైలబుల్గా ఉండాలి. దేవునింటిని మనం ప్రేమించాలి. బైబిల్లో 2 వ్యక్తులు చాలా దేవునింటిని ప్రేమించిన వాళ్ళు ఉన్నారు. పాత నిబంధనలు ఎవరు చెప్పండి? మీ గెస్. డేవిడ్. ఎస్ కదా. ఎవరైనా అదే చెప్తారు, దేవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాను. వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇట్ ఈస్.
కాబట్టి డేవిడ్స్ హార్ట్ ఎట్లుందంటే దేవుని యొక్క ఇంటి మీద ఉంది. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ విజన్. హీ టచ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. తెలుసుకున్నాడు కదా దేవుని హృదయంలో ఏముంది. ఎవరికైనా తెలుసా మీకు? చెప్పండి. మన హృదయంలో దేవుని యొక్క హృదయంలో ఏముంది అనేది ఎట్లా తెలుసుకుంటాం? దావీదు హృదయాన్ని తీస్తే తెలుస్తుంది. దావీదు దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడంటే దేవుని యొక్క ఇంటికి, ప్రభు కా ఘర్ ఉస్కో సెకండ్లీ వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్. దెన్ కమ్స్ హస్బెండ్ కదా. మూడవ వ్యక్తి ఎవరు? హస్బెండ్. హస్బెండ్ షుడ్ బి 3 things. ఈ 3 విషయాలు మనం మన యొక్క పితరుల జీవితాల్లో చూడవచ్చు. ఏబ్రహాం, టేక్ ఏబ్రహాం. ఏబ్రహాం ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ ఫర్ హిస్ హౌస్. ఇంకా ఆయన చెప్పాలంటే ఈజ్ అ మోడల్ హస్బెండ్, మోడల్ ఫాదర్ అని కూడా మనం చెప్పవచ్చు అబ్రహాం విషయం. అబ్రహాం ఏం చేశాడు? తనకుండే గుణం ఏంటి చెప్పండి? వేర్ ఎవర్ హీ గో హీ విల్ ఫిక్స్ ఎ టెంట్. అండ్ ఎదురుగా ఏం పెడతాడు? ఆల్టర్. దట్స్ మోర్ ఇంపార్టెంట్. చూడండి, ఈ బాధ్యత హస్బెండ్గా మనం తీసుకోవాలి. హస్బెండ్ షుడ్ బి ఎ గుడ్ వర్షిపర్ ఆఫ్ ద లార్డ్ కదా, దేవుని ఘనపరచువాడుగా. అందుకే రాయబడుతుంది చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ. 128 Psalm verse 1. ఆయన త్రోవల యందు మనం నడిచే వారంగా ఉండాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ షుడ్ ఫాలో. హస్బెండ్ షుడ్ బి ఏ వర్షిపర్. జ్ఞాపకం 3 Wలు చెప్తాను. 3 Wలు చెప్తే మీకు జ్ఞాపకం ఉండాలి. సో ఫస్ట్ ఈజ్ అ గుడ్ వర్షిపర్. అండ్ సెకండ్లీ Psalm 101 verse 2 చదవండి. భయం సహిత 101 and verse 2. నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించదను, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. హస్బెండ్ షుడ్ బి ఏ గుడ్ వాకర్ కదా. ఎట్లుండాలా? తాను యథార్థం, అప్రైట్లీ. వేర్? ఇన్ హౌస్ కదా. ఇక్కడ ఎంతో స్పెసిఫిక్గా రాయబడి ఉంది. घर में हम कैसा चलना है? पढ़िए हिंदी में. सिद्ध मार्ग हाँ म बुद्धिमानी साथ हिँड्नेछु, हाँ तपाईँ म कहाँ कहिले आउनु हुनेछ, म आफ्नो घर भित्र हृदयको इमानदारी साथ. ईमानदारी కదా. సో వి షుడ్ బి పర్ఫెక్ట్ వాకర్స్ విద్ ఇన్ అవర్ హౌస్ కదా. మన ఇంటిలో మనం చక్కగా నడిచేవారం ఉండాలి. సో ఇదేం వస్తుంది? ద హస్బెండ్ ఆర్ ద ఫాదర్ ఈస్ ద మోడల్ ఫర్ వైఫ్ అండ్ ఆల్సో చిల్డ్రన్. అది ఇంపార్టెంట్, మనం చూసుకోవాలి. ఒక ఆల్రెడీ ఈవెన్ వైఫ్ ఆల్సో విల్ కమ్ యాజ్ ఎ మోడల్, బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ హెస్ గివెన్ టు ద హస్బెండ్. వివేక మార్గంతో, యథార్థ హృదయంతో మనం నడుచుకుని. సో మన పిల్లలు చూస్తున్నారా లేదా అనుకుంటాం మనం, బట్ ఎవ్రీథింగ్ అంతా రికార్డ్ అవుతుంటుంది వాళ్ళకు కదా. మెనీ టైమ్స్ దే విల్ సే దట్ ఈజ్ జస్ట్ లైక్ హిస్ ఫాదర్ అని చెప్తారు కదా. అవునా కదా? ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఓవర్ నాన్న మాదిరి అంతా. బికాజ్ చిన్నప్పటి నుంచి కెమెరాలో ఏం పడుతున్నాయి? ఫొటోస్ పడుతూనే ఉన్నాయి అండ్ రికార్డింగ్స్ అన్నీ స్టోర్ అవుతూనే ఉన్నాయి. ఆ వాకింగ్ అంతా కూడా నీట్గా రికార్డ్ అయిపోయింది. కాబట్టి వీ షుడ్ బి కేర్ఫుల్. కాబట్టి మనం నడిచే విధానం, మన టైం టేబుల్స్, మన ప్రభువుకి ఇచ్చే ప్రేమ, మనకి ఇంపార్టెన్స్, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి. థర్డ్ W ఈస్ ఏంటి చెప్పండి? ఈ షుడ్ బి ఎ వర్కర్. అంటే ఈ పని చేసి ఇంటిని పోషించే బాధ్యత ఎవరి మీద ఉంది? భర్త మీద ఉంది. సో అందుకే ఆ దినాలు, ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు సిటీస్లో అంతా మారిపోయింది. ఆ దినాల్లో ఫిలిపాకులు చెప్పేవాడు పెళ్ళి మ్యారేజెస్లో, వైఫ్ షుడ్ నాట్ వర్క్ అనేవాడు. అది ఇప్పుడు ఎక్కడవుతుంది? కుదరదు. కానీ నువ్వు పని చేస్తున్నా కూడా నీ బాధ్యత ఏంటో గుర్తించాలి. షుడ్ లుక్ ఆఫ్టర్ ద హౌస్. బట్ హస్బెండ్ షుడ్ బి ఎ వర్కర్. తాను ఇంటి విషయమై బాధ్యత వహించువాడుగా ఉండాలి. ఇంట్లో ఏం కావాలో చూసుకోవాలి. సో ఈ గృహ నిర్వాహకత్వాన్ని లేదా ఈ స్టీవర్డ్షిప్ను దేవుడు హస్బెండ్కి ఇచ్చినాడు. షాల్ జ్ఞాపకం. దెన్ విల్ కమ్ టు వైఫ్. వైఫ్ గురించి ఏమి రాయబడుతుంది ఇక్కడ? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె. ఎప్పుడు ఇది సాధ్యం అవుతుందంటే, ఫస్ట్ ఆ వైఫ్ దేవుణ్ణి సంతోషపెట్టే జీవితంలోనికి వచ్చినప్పుడు. చూడండి, ఆర్గనైజింగ్ ద థింగ్స్ ఇంట్లో అంతా కూడా
వైఫ్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది. బట్ ఇన్ ఎవ్రీథింగ్, వాటన్నిటిలో కూడా చూడండి, ఆర్గనైజింగ్ హోమ్ విషయంలో భర్త కూడా భార్య పైన ఆధారపడతాడు. ఎట్లుంది, ఏంటి, ఏం సంగతి, ఇవన్నీ కూడా. సో వీటన్నిటి ద్వారా మనం చూస్తే మొదటిది దేవుని సంతోషపెట్టే జీవితం కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో కూడా ప్రభువును సంతోషపెట్టే జీవితం. సో తర్వాత పిల్లల విషయమైనటువంటి బాధ్యతలో కూడా తాను తప్పిపోకు. ఏ రీతిగా పెంచుతూ ఉంటున్నాం చూడండి, వాక్యంలో వారిని పెంచుట, ప్రార్థనలో వారిని పెంచుట, భక్తిలో వారిని పెంచుట, దేవుని ఇంటితో సంబంధంలో వారిని పెంచుట. మా ఇంట్లో ఒక అలవాటు ఉండేది, మేము 5 మంది పిల్లలు, 2 భార్య భర్త, మీటింగ్ ఏదైనా మందిరంలో ఉందంటే లాక్ ఇండ్లు, ఎవరి దగ్గర ఉంటుంది కీ అంటే మమ్మీ దగ్గర ఉంటుంది, మళ్ళీ ఎవరు మధ్యలో పోవడానికి కూడా వీలు లేదు. దట్స్ అ రూల్ వీ హ్యావ్ ఇన్ అవర్ హౌస్. దేవుని సంతోషపెట్టే జీవితం మనం కలిగి ఉండాలి. వెరీ స్ట్రిక్ట్ ఇన్ దట్ మ్యాటర్. ప్రభువును సంతోషపెట్టే భార్య తప్పకుండా కుటుంబానికి ఏం తీసుకొస్తుంది? సంతోషాన్ని తీసుకొని వస్తుంది. సో ఈ విషయాన్ని మర్చిపోకూడదు. తర్వాత ఈ భార్యని గురించి మనం చూసినప్పుడు మరి ఎక్కడ ఉందంటే చూడండి, లోగిట అనే మాట మనం చూస్తుంటున్నాం. అంటే కన్సర్న్ అబౌట్ ద ఫ్యామిలీ. ఇది ఇంపార్టెంట్. కొన్నిసార్లు భర్తలు పని చేయడానికి పోతారు, ఇంట్లో విషయాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భార్య పైన ఉంది. లోగిట అనేది మీకు ఇచ్చిన పని ఏంటి? లోపల, నాట్ బయట. కాబట్టి ఆ లోపల పనిని చాలా జాగ్రత్తగా చూసుకొని స్ట్రాటజిక్గా కరెక్ట్గా దేవుని సంతోషపెట్టే విధానంలో కుటుంబంలో సంతోషం ఉంటున్నట్లుగా తీసుకొని రావాల్సిన బాధ్యత భార్య పైన ఉంది. తర్వాత పిల్లల విషయం మనం చూస్తే 3 విషయాలు నేను చెప్తాను. ఇక్కడైతే ఫలించు ఏమంటున్నారు, నీ భోజన బల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంది. కాబట్టి వారు ఒలివ మొక్కల వలె ఉండేవారు ఉంటారు. 3 విషయాలు మనం నేర్చుకోవాలి. చూడండి, ప్రభు మనకు పిల్లలను స్వాస్థ్యంగా ఇచ్చినాడు. Psalm 127:3 కదా. ఈ స్వాస్థ్యము ఏదో ఒక రోజు ఉండి ఒక రోజు పోయే స్వాస్థ్యం కాదు, నిత్య స్వాస్థ్యముగా వాళ్ళు చేయబడాలి. అంటే ఏదైతే భౌతిక విషయాలకు మనం ప్రాముఖ్యత ఇస్తుంటున్నామో అలాగే ఆత్మీయ విషయాలకు కూడా అంతకంటే ఎక్కువగా ప్రాముఖ్యతనివ్వాలి. పిల్లల విషయం రక్షణ పొందినారా లేదా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం, వారిని ఆత్మీయంగా చూడండి. మనం కాపాడలేము వాళ్ళని, స్వాస్థ్యాన్ని కాపాడాలంటే మన వల్ల కాదు, ఇది దేవుని చేతిలో పెట్టాలి మనం కదా. ఎవరి చేతిలో పెట్టాలా? ప్రభు ఎందుకంటే పర్ఫెక్ట్గా కాపాడుతాడు ఆయన, మనం కాపాడలేము. అందుకే మోషే తల్లి చూసిన రోజు చూసి ఏం చేసింది? విశ్వాసంతో జమ్ముపెట్టులో పెట్టి ప్రభు కాపాడినాడు, ప్యాలెస్ తీసుకుపోయినాడు. ఆయన ఏం చేసినాడు? ఒక రిడీమర్గా చేసినాడు, డెలివరర్గా చేసినాడు. ఎంత శ్రేష్టమైన విషయం. కాబట్టి ఇటు విధానంలో మనం పిల్లలను పెంచాలి, నిత్య స్వాస్థ్యం. తర్వాత రెండవ విషయం ఏంటంటే ఇక్కడ రాయబడి చూడండి, 4వ వచనంలో 3వ వచనంలో గర్భఫలం అంటే ఒక మొక్కకు తీసుకోవాల్సిన జాగ్రత్త కదా. అది ఫలించాలంటే, చెట్టు కావాలంటే దాని చుట్టూ త్రవ్వి ఎరువేయాలి, దానికి కావాల్సినటువంటి బలాన్ని మనం చేకూర్చాలి. దిస్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద వర్డ్ కదా. వాక్యంతో వారిని పెంచడం. మొదటి ప్రార్థన, రెండవది వాక్యం. 3వది చూస్తాం, 5వ వచనం రాయబడింది. 4వ వచనం, యవన కాలం మందు పుట్టిన కుమారులు, 4th verse, యవన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం ఎట్లుండాలా? షార్ప్గా ఉండాలా కదా. బలవంతుడు తీసుకోవాలంటే, బలవంతుడు అంటే సామాన్యుడు కాదు, వేసినాడంటే తప్పకుండా గురి చేరుతాడు అనమాట. అది బలవంతుని యొక్క గుణం. కాబట్టి ఆ బలవంతుడు ప్రభు, ఆయన చేతిలో మన అంబుల పొదిలో ఉన్నటువంటి బాణం పోవాలంటే దాన్ని ఎట్లా చేయాలి? మనం షార్పన్ చేయాలి. ఇది 2 types, స్పిరిచువల్ డిసిప్లిన్ అండ్ ఫిజికల్ డిసిప్లిన్, 2 కూడా మనకు అవసరం. కాబట్టి వారిని డిసిప్లిన్లో మనం పెంచినప్పుడు వారు దేవుని చేతిలో ఉపయోగించబడేవారుగా తయారవుతారు. దిస్ ఈజ్ ద అవుట్లైన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. లోపల ఎట్లుండాలనేది. సో ప్రభు మన ఇంటిని, లోపల ఉండే ఈ యొక్క ఇంటిని రీతిగా చేయాలి. ఎన్ని స్టేజెస్ చూసినాం? గాడ్స్ హౌస్, హస్బెండ్, తర్వాత వైఫ్ అండ్ ఈ 5 principles ఏ రీతి ఉండాలో దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఆ రీతిగా మన యొక్క కుటుంబాలను ప్రభు చేయనుగాక. మన ఇంట్లో ప్రభు ఉన్నాడా? మన హృదయంలో ప్రభు ఉన్నాడా? పరీక్ష చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ఒకవేళ ఎవరైనా ఇంకా అంగీకరించకపోతే, ఇఫ్ యు నాట్ యాక్సెప్టెడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, టుడే ఈజ్ ద టైమ్.
Ask the Lord forgiveness and He will forgive your sin. So may the Lord bless this word. Let us pray. Okay. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాసన సాగిలపడుతుంటున్నాం. మా ప్రియసుడు యశ్వంత్, సిస్టర్ అనుష బట్టి, ప్రేమించి ఇచ్చిన కుమారుడు మోజస్ బట్టి స్తుతిస్తుంటున్నాం. కుటుంబంలో చేరి నీ వాక్యం వినే భాగ్యం మాకు ఇచ్చిన వందనాలు ప్రభువా. మీ ప్రేమకై స్తుతిస్తుంటున్నాం. మీరెంతో గొప్ప దేవుడు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి ప్రభువా మా యొక్క గృహాల్లోనూ మా సొంత జీవితాల్లోనూ ఉద్దేశించిన బట్టి వందనాలు. ఇంకెవరైతే అంగీకరించలేదో నిన్ను, వారు అంగీకరించటకు సహాయం చేయండి. క్రైస్తవ కుటుంబాలుగా నీకు మహిమ తీసుకుని వచ్చే కుటుంబాలుగా ప్రభువా తండ్రి, ఈ 5 ప్రిన్సిపల్స్ మేము పాటించుటకు, మా బాధ్యతలు నమ్మకంగా వహించుటకు మీరే కావాల్సిన కృప దయచేయండి. అలాగ నేను సంతోషపెట్టే సంతోషకరమైన సఫలీకృతమైన నేను నామను మహిమ తీసుకుని వచ్చే కుటుంబ జీవితాలు ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి సహాయం చేయండి. యశ్వంత్ కుటుంబాన్ని కూడా దీవించండి. ఎన్నో పరిస్థితులు గుండా బిడ్డలను మీరు తీసుకుపోయినావు ప్రభువా. ఆయన మీరు కాపాడినావు, భద్రపరిచినావు, నీ యొక్క కృప ఇచ్చినావు ప్రభువా. నీకు ఎంతో వందనాలు. నమ్మకమైన తండ్రి దేవా, మీరు ఇచ్చిన కాపుదలు భద్రత పెట్టి వందనాలు. ఇక్కడ తెచ్చిన ఉద్దేశం నెరవేర్చండి ప్రభువా. బహుబలమైన పాత్రలుగా ప్రభువా రాని దినాల్లో మీరే బిడ్డలను ఉపయోగించుకొని మీ ఉద్దేశాలు నెరవేర్చు వారిగా సిద్ధపరచమని ప్రభువా, చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Now may the grace of our Lord Jesus Christ, love of the Father, and fellowship of the Holy Spirit be with us both now and forevermore. Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Jai Masih.